క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. గొప్ప రక్షణ నివ్వ క్రీస్తు నిన్ను పిలచెను, ఒప్పుకొనుము పాపములను హృదయమందున. గొప్ప రక్షణ నివ్వ క్రీస్తు నిన్ను పిలచెను, ఒప్పుకొనుము పాపములను హృదయమందున. తప్పకుండా తానే నిన్ను క్షమించును, తప్పకుండా తానే నిన్ను క్షమించును. ఇప్పుడే కడుగు తన రక్తమందున, ఇప్పుడే కడుగు తన రక్తమందున. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. సరే అమ్మా, అందరు వినండి. మన జీవితం క్షణికమైనటువంటిది. ఎప్పుడు మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలాగో ముగిస్తుందో ఎవ్వరం చెప్పలేం. మీరందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు, చాలా అనుభవం గడించిన వాళ్ళు, చాలా చూసి ఉంటారు. మీరు చిన్నతనం నుంచి మీ వృద్ధాప్యం వరకు ఈ లోకంలో ఎన్నో చూసి ఉంటారు. అయితే ఒకటి మాత్రం నిజమేందంటే, మానవులందరూ కూడా పాపాత్ములని బైబిల్ చెప్తా ఉంది, నేను కాదు. మనం అందరం కూడా పాపాత్ములమే. దేవుని వాక్యం ఏం చెప్తానంటే, లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. దేవుడు చూస్తే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. అందరూ కూడా త్రోవ తప్పినటువంటి వారు. అంటే దేవుడు నిర్దేశించినటువంటి మార్గంలో నడవకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో నడిచి పాపానికి లోనైనటువంటి వారే. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఫోటో చూపిస్తాను నేను. ఈ ఫోటోలో ఒక తక్కడ కనపడుతుంది కదా, తక్కడ త్రాస్ చూడండి మా అయ్యా, పెద్దయ్యా చూడయా, కనపడుతుందా? ఈ తక్కర్లో ఏముందంటే, ఒక సైడ్ అంతా భూమి ఉంది, భూమండలం, గ్లోబు భూమండలం ఈ సైడ్ అంతా కనబడుతుంది కదా. ఒక సైడ్ ఎవరు కూర్చున్నారు మా? మనిషి కూర్చున్నాడు. అంటే ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంది చెప్పండి, చెప్పండి, మీ అందరికీ తెలుసు. ఏంది అత్యంత విలువైంది? ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది, వెలకట్టలేంది ఏంది? మనిషి ప్రాణం అయ్యా. మనిషి ప్రాణం అత్యంత విలువైనటువంటిది, మనిషి ప్రాణం. ఈ ప్రపంచం అంతా ఒక చుట్టుంటే మనిషి ప్రాణం ఒకవైపు ఉంది. అంటే ప్రపంచంలో అన్నిటికంటే అత్యధికంగా విలువైనటువంటి వాడు నీవు, నేను, మనం అందరం కూడా. అయితే ఈ పాప హృదయంతో మనము అమ్మా, ఈ పాప హృదయంతో మనం దేవుణ్ణి చూడలేం. వినండి అమ్మా, ఈ పాప హృదయంతో మనం దేవుణ్ణి చూడలేమయ్యా. మనం అందరం కూడా దేవుణ్ణి చూడాలని మన అందరికీ ఆశ కదా. ఏది చేతులు ఎత్తండి ఒకసారి చూసాం. మేము దేవుణ్ణి చూడాలనుకునే వాళ్ళు ఒక్కసారి చేయెత్తండి. దేవునికి వందనాలు అయ్యా. అందరికీ దేవుని చూడాలనింది కదా, చూడాలనింది కదా. ఎంత తపనో మానవునికి, ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నామో, ఎంతగా ప్రయాసపడతా ఉన్నామో, చెప్పులు లేకుండా నడుస్తా ఉన్నాం, కఠినమైన ఉపవాసాలు ఉంటా ఉన్నాం, ఎన్నో చేస్తా ఉన్నాం. ఎందుకు తెలుసా? మానవుని పాపం పోవాలి, దేవుని చూడాలి అని. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మానవుని నీతి క్రియలన్నీ కూడా మురికి పెలికలతో సమానం అంట. మనం చేసే మంచి పనులన్నీ మురికి పెలికలతో సమానం. ఎందుకు ఈ మాట రాశాడంటే, మనలో పాపం ఉంది. మనం పాపాన్ని పెట్టుకొని ఏ మంచి పని చేసినా దేవుడు అంగీకరించడమ్మా. కనుక ముందుగా మనం ఏం చేయాలి? మన పాపం తీసేసుకోవాలా. మన పాపం ఎట్లా పోతుంది? మనం స్నానం చేస్తే మన చర్మానికి ఉండేటటువంటి మురికి పోతుంది, కానీ మన పాపం పోదయా అమ్మా. మన పాపం పోవాలంటే మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. మన పురాణాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, చెప్తా వినండి. సర్వపాప పరిహారహో రక్త ప్రోక్షణం అవశ్యమహ, తద్రక్తం పరమాత్మానేనాం పుణ్యదాన బలియాగం అని సామవేదం పంచస్కందం తాండ్య బ్రాహ్మణంలో రాశారు. మానవుని పాపాలు పరిహరింపబడాలంటే పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలా. ఆ రక్తం పరిశుద్ధమైనదే, పరమాత్మగా ఉండాలంట. అందుకొరకే దేవాది దేవుడు, ఆకాశమును భూమిని కలుగజేసినటువంటి దేవుడు ఆ పరలోక వైభవం అంతటిని వదిలి ఒక నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. అమ్మాయ్యా,
ఆయనే యేసు ప్రభుల వారండి. చూడండి, మనము ఒక చీమతో మనం మాట్లాడగలమా? మాట్లాడలేం. చీమ చెప్తే వింటదా? అట్లా పోవద్దంటే వినదు కదా. కనుక అప్పుడు ఏం చేయాలంటే ఆ చీమ మాదిరిగా మనమే మారిపోవాలా. మారిపోయి చీమకు ఎదురొచ్చి అట్లా పోవద్దు, అక్కడ అగ్ని ఉంది చచ్చిపోతారని ఇట్లా తిరిగితే బతుకుతారు. అందుకొరకే దేవుడు శక్తి స్వరూపైనటువంటి దేవుడు, కంటికి కనిపించని దేవుడు, ఆత్మ స్వరూపైనటువంటి దేవుడు మన వలె రక్తమాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడయా. మన వాళ్ళగా మానవునిగా ఈ లోకంలో జన్మించినాడు, పవిత్రంగా జీవించినాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియను కన్యక గర్భమందు జన్మించినాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు పవిత్రంగా జీవించినాడు. పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువలో గార్చినాడు. ఆయన సిలువలో మనందరి పాపముల కోసం ఆయన సిలువలో చనిపోయినాడు. 3వ రోజు తిరిగి లేచినాడు. పరలోకానికి వెళ్ళిపోతా ఒక మాట చెప్పినాడు, నేను మీకు పరలోకంలో స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను, మీరందరూ కూడా ఈ లోకంలో పాపక్షమాపణ పొందండి, మీ కొరకు అందరి కొరకు నేను పరలోకం సిద్ధపరుచానని చెప్తా ఉన్నాడు. కనుక పరలోకం చేరాలనే ఆశ మనకుందే. మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? మనసులో ప్రార్థన చేసుకోండి. మతం మార్చుకోని అవసరం లేదు అమ్మాయా, కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ ఇష్టపూర్వకంగా దేవుణ్ణి అడుగు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా పాపం కడుగు, నన్ను క్షమించు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకోండి, యేసు ప్రభు క్షమిస్తాడయా. మీకు లోపల చెప్పనసక్యము మహిమాయుక్తమైన సంతోషం దేవుడు ఇస్తాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరి దగ్గరకు వచ్చి నేను బ్రతిమలాడేది ఒకటి, నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపంలో చేసిన వాడవైనా సరే, నీ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనా సరే, యేసు ప్రభు చెంతకురా. జీవితంలో సమస్తం నష్టపరుచుకొని హృదయం బ్రద్దలే ఏడుస్తున్నావేమో, ఈ లోకంలో దేవుడు ఎత్తుకుంటాడంట. మనల్ని ఎత్తుకొని నా అరచేతుల మీదనే మిమ్మల్ని చెక్కి ఉన్నానంట. ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు కదా. అరచేతుల మీద మిమ్మల్ని అందరినీ చెక్కినాడంట. కనుక నేను ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినారు. మీ మధ్య ఉన్నారు ముసలిళ్ళు, వాళ్ళతో మేము ఫోటోలు కూడా తీయించుకున్నాము. చాలా మంది వెళ్ళిపోయినారు. వాళ్ళు కూడా దేవుని మాటలు, ఈ మాటలు విన్నారు. ఒకవేళ వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందింటే వాళ్ళు పరలోకంలో దేవుని దగ్గర సంతోషంగా ఉంటారు. పరలోకం ఎలాగుంటుందంటే ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యచంద్రులు లేని రాజ్యం, ఎప్పుడు దేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. మనం అందరం కూడా దేవదూతల వలె ఉంటామంట. ఎప్పుడు కూడా మనకు సంతోషం, ఎప్పుడు కూడా మనకు ఆనందం. ఈ లోకంలోనే ఎప్పుడు దుఃఖము, రోగ, బాధ, చింత, ఆవేదన అన్ని కూడా ఈ లోకంలోనేనమ్మా. పరలోకంలో ఎప్పుడు సంతోషం. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఎంతగానో ప్రయాసపడినావేమో, బిడ్డల కొరకు ప్రయాసపడి రెక్కలు ముక్కలు చేసుకొని జీవితం అంతా దారపోసి ఏమి లేనివాడుగా, ఏమి లేనిదానిగా వచ్చి ఉండొచ్చు. అయితే దేవుడు నీ ఎల్ల గురి కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆ మాట పలికితే దేవుడు అద్భుతంగా క్షమిస్తాడు. కనుక మీరందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అందరు కూడా క్లోజ్ యువర్ ఐస్. దయచేసి కళ్ళు మూసుకోండి. చేతులు జోడించండి. చేతులు ఇలాగా జోడించండి. అందరు జోడించండి. నాతో పాటు పలకండి దయచేసి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు దేవా, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. చాలమ్మా, దేవుడు మన ప్రార్థన వింటాడు, తప్పక సాయం చేస్తాడు. అంటే కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చొని కళ్ళు మూసుకోండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ పాదములకు వందనములు. గొప్ప దేవుడవు తండ్రి, మానవుని ప్రేమించి లోకానికి వచ్చినారు, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినారు. ప్రభువా, నీకు వందనాలు. మానవ కొరకు క్రయం చెల్లించినారు, మానవ కొరకు యజ్ఞ పశువుగా యాగమైనారు. దేవా, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఈ మదర్ తెరీసా వృద్ధాశ్రమంలో ఇక్కడ వృద్ధులందరితో కూడా మీ ప్రేమను పంచుకోవడానికి కృప ఇచ్చినారు. ప్రతి ఒక్క తల్లిని దీవించండి, ప్రతి ఒక్క అన్నను దీవించండి, ప్రతి ఒక్క అయ్యను దీవించండి, ప్రతి ఒక్క పెదనాయనను దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతో నిరాశలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, వారిని మీరే ఓదార్చండి. వారికి మీ సన్నిధి తోడుగా ఉండండి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నాడు, వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు తీసుకునే ట్యాబ్లెట్లలో తండ్రి మీ రక్తం పోయండి, అభిషేకించండి. వారికి ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించండి. మీ వాక్యాన్ని విన్నారు దేవా, వారిలో మీ కార్యం చేయండి దేవా. మీ చిత్తంలో, మీ ఏర్పాట్లో వారిని రక్షించుకునండి. పరలోకంలో జీవగంధమందు వారి పేరు లిఖించండి. ప్రభా, ఈ ఆశ్రమం నడిపిస్తున్నటువంటి పెద్దలను బట్టి నేను స్తుతిస్తున్నాం. వారికి కూడా మంచి ఓపిక దయచేయండి, మంచి ప్రేమ దయచేయండి, చక్కగా వాళ్ళ నడుపుటకు సాయం దయచేయండి. ఇక్కడ సహోదరులు కూడా చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ సహోదరులను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి వారి కొరకు తీసుకొని వచ్చిన ఫలాహారాన్ని బట్టి మీకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి,
ఆమెన్. అమ్మా అందరికి వందనాలమ్మా. అట్నే కూర్చొని తల్లి, మీకు పండ్లు ఇచ్చిపోతాము. తీసుకో, తీసుకోమ్మా. అన్నయ్య ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. తీర్పుని కొరకై పరమునాకి గుట్ట కాయాత పడుము. తెరువు నీ హృదయమును